2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. దసరా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే దసరా. ఈ దసరా పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు ఎవరైనా కూడా పూజలు చేసుకోవాలి అన్నా, లేదు అంటే పాటించాల్సిన నియమాలు, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఇలా అనేక రకాల సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ దసరా రోజు ఎలాంటి పూజా విధానం, ఎలాంటి నైవేద్యాలు దేవుడికి పెట్టాలి అంటారు? తప్పకుండా అండి. దసరా అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందదాయకంగా చేసుకునేటువంటి పండుగగా అందరికీ తెలుసమ్మా. సో అసలు దసరా అంటే అర్థం ఏమొస్తుంది అంటే, దశహర అంటే ఏ కర్మ, ఏ రోజులైతే మనం సద్వినియోగం చేసుకుంటే మన పాపములన్నీ కూడా తొలగించబడతాయో, కోరిన కోరికలన్నీ తీర్చబడతాయో, ధైర్యము, తేజస్సు, శక్తి, బలము, ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయో అదే దసరా అండి. శరన్నవరాత్రి మహోత్సవములు 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు విజయదశమితో పాటు కలిపి దీన్నే దసరా అంటామండి. 10 రోజుల్ని కలిపి దసరా అంటాం అనమాట. సో అయితే మనకి మన సాంప్రదాయంలో 4 రకాలైనటువంటి నవరాత్రులు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటి అంటే చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అనమాట. దీన్నే వసంత నవరాత్రులు అని కూడా అంటాము. రెండవది ఏంటి అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు. జనరల్లీ ఇక్కడ చాలా సంబరాలన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో. సో దాన్ని గుప్త నవరాత్రులు అంటామమ్మా. మూడవది శరన్నవరాత్రులు, అంటే ఆశ్వాయుజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు. దీన్ని మహానవరాత్రులు అంటాం. శక్తి నవరాత్రులు అని కూడా అంటారు. ఇది ప్రధానమైనటువంటిది. అండ్ తర్వాత ఏంటి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులు, వాటిని శ్యామలాదేవి నవరాత్రులు అంటామండి. అంటే మాతంగీదేవి యొక్క నవరాత్రులు అనమాట. ఇందులో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి నవరాత్రులు, వాటి ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవములు అందరూ చేసుకోతగ్గవి, అందరికీ ఫలదాయకమైనవి, చాలా శక్తివంతమైన కూడా అండి. ఎందుకు అంటే చాలామంది శాక్తేయులు అండి. శాక్తేయులు అంటే షణ్మతాల్లో ఒక్కొక్క దేవతని ఒక్కొక్కరు ఆరాధన చేసుకునేటువంటి సాంప్రదాయాల్లో శాక్తేయులు అంటే శక్తిని పూజిస్తారనమాట. ఓన్లీ అమ్మవారిని మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి శాక్తేయులు అయితే ఈ 9 రోజుల నవరాత్రుల్లో మొదటి 3 రోజులు పార్వతీదేవిని పూజించడం, రెండవ 3 రోజులు కూడా లక్ష్మీదేవిని పూజించడం, మూడవ ఆఖరి 3 రోజులు సరస్వతీదేవిని ఆరాధన చేయడం తప్పకుండా చేస్తారండి. ఎందుకు అంటే ఈ దసరా మహోత్సవాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారంగా అమ్మవారు ఎక్కడా పురాణాల్లో ప్రతిపాదన చేయనప్పటికీ కూడా మనం చేసుకునేటువంటి, అంటే పార్వతీదేవి అయినా, అన్నపూర్ణాదేవి అయినా, బాలాత్రిపుర సుందరి అయినా, మహిషాసుర మర్ధిని అయినా, దుర్గా అయినా అన్నీ కూడా ఆమె రూపాలే. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మవారిని ప్రసన్నంగా చూస్తున్నాం అనుకోండి, ప్రసన్నంగా చూస్తుంటే స్వర్ణాలంకృత దుర్గాదేవి అవతారంగా మనం చూస్తాం. అయితే అన్నం పెట్టి అన్నపూర్ణగా చూస్తే అన్నపూర్ణాదేవిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అదే మన శత్రువులని నాశనం చెయ్యమ్మా, నాకు ఇలాంటి ఆపద కలుగుతోంది అని మనం ఆర్తితో పిలుస్తూ ఉంటే మహిషాసుర మర్ధినిగా ఆరాధన చేస్తూ ఉంటాం. అదే నాకు లక్ష్మీ కటాక్షం కావాలి, పరమ దరిద్రంలో నేను బతుకుతూ ఉన్నాను, ధన సమస్యలు ఎక్కువ ఉన్నాయనుకుంటే మహాలక్ష్మి అవతారంగా చూస్తాం. నాకు ధైర్యం లేదు, సాహసం లేదు, లేకపోతే నాలో ఒక కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నప్పుడు దుర్గాదేవి అవతారంగా చూస్తాం. ఇంకా చెప్పాలి, నాకు ఒక సరైనటువంటి జ్ఞానము లేదు, నేను బుద్ధిపూర్వకంగా తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను, ఎక్కడి నుంచి అయినా జ్ఞాన ప్రచోదనం నాకు కలగాలి అనుకుంటే సరస్వతీదేవిగా చూస్తామండి. ఆ క్రమంలోనే మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని పూజిస్తూ, ఒక్కొక్క స్తోత్రాన్ని అమ్మవారికి చేస్తూ, ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి పెడుతూ, నైవేద్యం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కేవలం అది పదార్థం మాత్రమే కాదండి, మన గుణాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా అర్థం అండి. ఒక పులిహోర అనేటువంటిదో, ఒక దద్దోజనమో, ఒక పాయసమో ఇలాంటివి తీసుకుంటే అదేం సూచన చేస్తుంది అంటే మనలో ఉండేటువంటి గుణాలని అమ్మవారికి సమర్పించి అమ్మవారి దగ్గర నుంచి మనకి కావాల్సిన సద్గుణాలు తీసుకోవడం దాన్ని సూచన చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పాయసము అలాంటి తీపి పదార్థాలు ఏం సూచన చేస్తూ ఉంటాయి అంటే నా జీవితము ఒక జ్ఞానవంతంగా, నా జీవితము మధురమైనటువంటిదిగా నాకు కలగజేయమ్మా అని చెప్పి అమ్మవారికి నివేదన చేసి మనం స్వీకరిస్తాం అన్నమాట. ప్రతి నైవేద్యానికి కూడా
ఈవెన్ అమ్మవారికి వాడేటువంటి ప్రతి పుష్పాలకి కూడా ఒక పరమార్థము అనేటువంటిది ఉంటుందండి. ఒక్కొక్క స్తోత్రాన్ని చదవడం ప్రతి దానికి కూడా ఒక విలువ, ఒక పరమార్థము దీంట్లో ఉన్నాయమ్మా. అయితే ఈ 2025 సంవత్సరము సెప్టెంబర్ 22వ తారీఖు ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమయ్యి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి శ్రవణ నక్షత్రంతో ముగిసేటువంటివే ఈ దసరా మహోత్సవాలండి. అయితే ఈ శరన్నవరాత్రులు అని కూడా చాలా మంది అంటారు. ఎందుకు అంటే శరదృతువు ఇక్కడితో ప్రారంభం అవుతుంది కాబట్టి, అందుకే శరన్నవరాత్రి మహోత్సవములు అంటామమ్మా. మీరు ప్రతి ఒక్కదానికి అర్థం చెప్పినట్టుగానే అసలు విజయదశమి అంటే దాని యొక్క విశిష్టత ఏంటి అండ్ ఆ నేమ్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? విజయదశమి అనేటువంటిది శరన్నవరాత్రి అయిపోయిన తర్వాత ఆశ్వయుజ మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమి తిథి అండి. ఆ రోజునే దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపిందనమాట. అదే రోజున శ్రీరాముడు కూడా రావణాసురుణ్ణి చంపడం జరిగింది. విజయదశమి నాడు ఎవరైనా ఒక సంకల్పాన్ని తలపెడితే, ఒక శత్రువుని నాశనం చేయడం కోసం యుద్ధం ప్రారంభం చేసిన, ఒక వ్యాపార ప్రారంభం చేసిన, ఒక విద్య ప్రారంభం చేసిన, ఒక నూతన ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేసిన, లేకపోతే ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ప్రారంభం చేసిన ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయండి. ఎక్కువగా చెప్పాలి అంటే యుద్ధము, వివాదాలు, కలహాలు వాటికి ఫుల్ స్టాప్ పడడం కానీ విజయదశమి నాడు చేయడం వల్ల వెంటనే సిద్ధిస్తాయండి. అంటే చరిత్రలో కూడా ఎంతో మంది విజయదశమిని ఉపయోగించుకుని అర్జునుడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, అందరూ కూడా సక్సెస్ అయ్యారమ్మా. విజయదశమి నాడు శ్రవణ నక్షత్రంలో కనుక మన అమ్మవారిని ఆరాధన చేస్తే, శ్రవణ నక్షత్రం అండి, తప్పకుండా అమ్మవారి ఆరాధన చెయ్యాలి. దాంతోపాటు స్వామివారి యొక్క ఆరాధన కూడా చెయ్యాలి. ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. సో నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అమ్మ. సో ఈ అశ్విని నక్షత్రం పౌర్ణమి గల ఉండేటువంటి మాసం ఏది అంటే ఈ యొక్క ఆశ్వాయుజ మాసం అండి. అందుకే ఇక్కడ సృష్టి కావచ్చు, లేకపోతే సంవత్సరం కావచ్చు ప్రారంభమైనట్లుగా పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే చాలామంది ఈ దసరా నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేసుకోవచ్చు, ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అనేటువంటి ఆసక్తిగా ఉంటారు. దాని విధానంలో ఏంటి అంటే సాత్విక, రాజసిక, తామసిక పూజలు చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుందండి. సాత్విక పూజలు అంటే సాధారణంగా ఎప్పుడు మన ఇంట్లో చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల మనకి మోక్షం లభిస్తుందండి. కొంతమంది ఏంటి అంటే నేను సాత్విక పద్ధతుల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాను కానీ నాకు ఎలాంటి ఫలితాలు లేవు అనేటువంటి భావనలో ఉంటారు. కానీ మీరు మోక్షానికి అర్హులమ్మ. ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని స్వీకరిస్తుంది, మోక్షానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. ఇంకా రెండో విధానం ఏంటి అంటే రాజసిక పూజలు. పదవి కానీ, ధనము కానీ, కామ్య కోరికలు కానీ ఏదైనా ఉన్నప్పుడు అవి సిద్ధించాలి అనేటువంటి కోరికతో చేసేటువంటివే రాజసిక పూజలు అంటామండి. ఇక తామసిక పూజలు అంటే అవి ఇంకా అల్పము అన్నమాట. దానివల్ల అంత గొప్పగా ఫలితములు ఏవి ఉండవు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరైతే 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో 9 రోజులు చేసుకోవాలి అనుకుంటే పాడ్యమి రోజు హస్తా నక్షత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. కొంతమంది 5 రోజులు చేసుకుంటూ ఉంటారమ్మా. 5 రోజులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు పంచమి నుంచే స్టార్ట్ చేసి విజయదశమి వరకు చేయాలి. ఒకవేళ 3 రోజులు మాత్రమే నేను దీక్షగా ఉండి చేసుకోవాలనుకుంటూ ఉంటే కనుక సప్తమి నుంచే ప్రారంభం చేసి విజయదశమి వరకు చేయాలి. కొంతమంది 1 రోజు మాత్రమే చేయాలి అనుకుంటారండి. వాళ్ళు అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ స్టార్ట్ చేయాలి, ఆ రోజున మాత్రమే చేయాలి. అయితే చాలామంది కలశ స్థాపన చేసుకోవచ్చా, లేకపోతే ఎలా చేసుకోవాలి అనేటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటారమ్మా. సో ఎవరైతే అమ్మవారిని కలశ స్థాపన చేసుకోగలము అనేటువంటి శక్తి ఉన్న వాళ్ళు కలశాన్ని స్థాపించుకొని చేసుకోవచ్చు. ఆ 9 రోజులు కూడా కలశాన్ని కాపాడాలి. 9 రోజులు కూడా ఉపవాస వ్రతం ఉండాలి. 9 రోజులు కూడా పగటిపూట నిద్రపోకూడదు. తర్వాత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో జప, పారాయణ, స్తోత్రాదులు ఖచ్చితంగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఒకవేళ కలశ స్థాపన చేసుకోలేని శక్తి లేని వాళ్ళు కానీ, అది చేసుకోలేనటువంటి సౌకర్యం లేని వాళ్ళు కానీ ఉంటే అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ, విగ్రహానికి కానీ తప్పకుండా ఆరాధన చేసుకోవచ్చు. ఉమా గారు, మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అని. అండ్ ఆ రోజు కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం ఏదైతే అనుకుంటామో అది సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఈ 9 నవరాత్రుల్లో చాలా మంది అమ్మవారికి ఎంతో భక్తితో అమ్మవారికి పూజలు చేయడము, నైవేద్యాలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వీటికి గాను మరింత శక్తివంతంగా వారు ఏదైతే కోరిక కోరుకున్నారో అది
నెరవేరాలి అంటే ఎలా చేయాలి అంటారు? తప్పకుండా అమ్మ. ఈ నవరాత్రి మహోత్సవాల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్రం అనేటువంటిది వస్తుందండి. ఆ మూలా నక్షత్రం రోజు సరస్వతి అవతారం అనేటువంటిది ఉంటుందమ్మా. అంటే ఎలా అవతారాలు మనం విభజిస్తాము అంటే నక్షత్రాల రూపంలో, తిథులకి యొక్క ఉన్నటువంటి అధిదైవాల యొక్క రూపంలో ఆ యొక్క గుణగణాలు అమ్మవారి యొక్క అవతారాల్లో దేనికైతే ప్రత్యేకిస్తాయో వాటికి సంబంధించి మనం విభజించి చూస్తూ ఉంటామండి. ఈ క్రమంలో ఎవరికైతే ఆయా సమస్యలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో అండి, మహాలక్ష్మీదేవి యొక్క అవతారం రోజున ఆ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ఇప్పుడు వచ్చేటువంటి మనం మాటల్లో ఏ అవతారం ఏ రోజున చేసుకోవాలి, ఎలాంటి ఆరాధన చేయాలి అనేటువంటిది కూడా మనం చూద్దామండి. అలా చేయడం వల్ల శీఘ్రంగా వాళ్ళకి ఆ ఫలితాలు అనేటువంటివి వస్తాయండి. అయితే ఎలా చేయాలి, కొన్ని నియమాలు మనం చూద్దామండి. ముందుగా ఏంటి అంటే సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవకూడదు. సూర్యుడు ఉన్నంత కాలము అంటే పగటి కూడా నిద్రపోకూడదు. ఇది ప్రధానమైన నియమం అండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానము చేయాలి. వేడి నీళ్లు కాదండి, చన్నీళ్లు స్నానం చేయాలి. తర్వాత ఆ 9 రోజులు కూడా బ్రహ్మచర్యము అనేటువంటిది పాటించాలి. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ తినకూడదు. ఎందుకు అంటే రజోగుణము అనేటువంటిది పెరుగుతుందండి. రజోగుణం ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళకి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటివి పెరిగిపోతాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చూసేటువంటి కోణం నుంచి తప్పుదోవ పట్టేటువంటి అవకాశములు ఎక్కువ ఉంటాయి. ఆ దృష్టి రాకుండా ఈ ఆహార నియమము అనేటువంటిది పాటించాలి. మంచం మీద నిద్రపోకుండా కింద పడుకోవడము, నిత్యము అమ్మవారి యొక్క నామస్మరణ చేయాలి. కొంతమంది అసత్యాభాషణం చేస్తుంటారు, అబద్ధాలు ఆడడం, బూతులు మాట్లాడడం లాంటివి. అవి చేయడం వల్ల అమ్మవారి కోసం మనం చేసే ఏ స్తోత్రము సిద్ధించదు, ఏ మంత్రము సిద్ధించదండి. పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఏ అవతారం రోజు మీరు ఆ అమ్మవారిని ఏ అంశతో కొలుస్తూ ఉన్నారో ఆ అంశ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందమ్మా. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. చూశారు కదా, ఇంకా అనేక రకాల సందేహాలు అయితే మీ అందరికి కూడా ఉన్నాయని అర్థమవుతుంది. మరి ఆ అనేక రకాల సందేహాలు ఎస్పెషల్లీ ఈ 9 నవరాత్రుల్లో అమ్మవారి 9 అలంకరణ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ రోజు మనం చేసుకోవాల్సిన పూజా విధానం, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, వీటన్నిటి గురించి కూడా మరిన్ని ఎపిసోడ్స్ తోటైతే మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మీకు కూడా ఇంకెలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ రూపకంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.